హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఆలూతో ఫ్రైడ్ రైస్ చేశాను. ఈ ఆలూ ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. మనం ఎక్కడికైనా దీన్ని క్యారీ చేసుకెళ్ళొచ్చు. మనము ఒక బాక్స్లో పెట్టుకొని స్పూన్ ఒకటి ఉంటే చాలు, ఈజీగా చిటికలో తినేయొచ్చు. దీనిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లంచ్ బాక్స్లోకి దీన్ని తీసుకెళ్ళొచ్చు. మరి దీన్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేనైతే ఒక ఆలుగడ్డ, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇంకా వీటిని అయితే కట్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. చూడండి, నేనైతే ఆయిల్ని 1.5 స్పూన్ తీసుకున్నాను. మీరు రైస్కి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి. నాకు సరిపడా ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో మనము కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను అయితే నేను ఈ ఆయిల్లో వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనము ఈ ఆలుగడ్డలను అయితే లో ఫ్లేమ్లో లేదంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆలుగడ్డ ముక్కలు గోల్డెన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా మనం వేయించుకోవాలి. స్టవ్ మాత్రం పెద్దగా పెట్టుకోవద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేదంటే ఈ పీసెస్ మాత్రం ఉడకకుండా మాడిపోతాయి త్వరగా. అందుకని మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పునైతే వేసుకున్నాను. పోపు గింజలు అన్నీ కలిపి ఉంటే కూడా వేసుకోవచ్చు. అవి వేగాక మనము కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా, వాటిని అయితే వేసుకోవాలి. ఇంకా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని అయితే మనం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. చూడండి, అది కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసాను. ఎండుమిర్చి కొద్దిగా వేగాక కొంచెం ఇంగువ పొడినైతే వేసుకున్నాను. చూడండి, లైట్గా ఇంగువ పొడి వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనము ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకోవాలి మంచిగా. ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం కొద్దిగా పసుపునైతే వేసుకుందాం. చూడండి, నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని అయితే ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. జీలకర్ర పొడి వేసుకున్నాక కొద్దిగా మెంతుల పొడి కూడా వేస్తున్నాను. ఈ జీలకర్ర, మెంతుల పొడి కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఎక్కువగా వేస్తే చేదుగా ఉంటుంది, అందుకని కొంచెం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. దీంతోనే టేస్ట్ వస్తుంది మనకు ఫ్రైడ్ రైస్ లాగా. ఈ విధంగా మనం ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పొటాటో పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలి. చూడండి, మంచిగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అయితే ఉంచాలి. మనం వేసుకున్న పొడులన్నీ ఈ ఆలుగడ్డ ముక్కలకైతే పట్టాలి. అలా అయిన తర్వాత 1 మినిట్ తర్వాత మనము కారం అయితే వేసుకోవాలి. కారము మీరు తినే దానిని బట్టి వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మరీ సప్పగా అయిపోతుంది మనం తినే టైంకి. అందుకని ఈ విధంగా వేసుకోవాలి. కారం వేసుకొని అయితే ఒక 1 మినిట్ అయితే ఈ విధంగా కలిపి ఉంచాలి. ఆ తర్వాత మనము ఇందులో సాల్ట్ వేసుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కారంలో ఉప్పు ఉంటే అవసరం లేదు, లేదంటే ఉప్పు లేని కారం అయితే కొంచెం వేసుకోండి. రైస్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి, లేదంటే మరీ సప్పగా ఉన్న రైస్ తినబుద్ధి కాదు, ఫ్రైడ్ రైస్ కాబట్టి. అందుకని ఈ విధంగా మొత్తం అన్నీ ఒకసారి కలిసాక ఇప్పుడు మనము రైస్ వేసుకుందాము ఇందులో. చూడండి, ఈ విధంగా మనం రైస్ని పొడి పొడిగా చేసి ఈ రైస్ని అయితే వేసుకోవాలి. అప్పటికప్పుడు వండిన రైస్తో అయినా చల్లార్చి చేసుకోవచ్చు, లేదంటే నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా రైస్ని మాత్రం మనం ఈ ఫ్రై చేసుకున్న పొటాటో, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ పోపులో మాత్రం ఇవన్నీ అన్నం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నం మంచిగా కలిస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం వైట్గా కనపడకూడదు, మొత్తం కలిసిపోవాలి ఈ కర్రీలో. ఇంకా ఆ తర్వాత అన్నం మొత్తం కలుపుకున్నాక కొంచెం మసాలా పొడిని అయితే వేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్న మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా ధనియాల పౌడర్ని అయితే వేసుకోవాలి. మనం పోపులో వేసుకున్నా కూడా లాస్ట్కి అన్నంలో కూడా ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ ఆఫ్ చేయొద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేయాలి. ఈ విధంగా మనం అన్నం మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఫైనల్లీ లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. దానిని మర్చిపోవద్దు, అది కూడా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది.
చేయండి, లేదంటే ఇంకా స్కిప్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం దాంతో ఇంకా డబల్ అవుతుంది లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవడం వల్ల. చూడండి ఈ విధంగా వేడి వేడిగా ఆలు ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. మీకు ఆలుగడ్డ కర్రీ తినబుద్ధి కాని టైంలో ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి, లేదంటే లంచ్ బాక్స్లో కూడా పిల్లలకు పెట్టొచ్చు. ఒకసారి మాత్రం మీ రెసిపీని ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంది. మా రెసిపీ మాత్రం మీరు ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ అయితే మీకు వస్తాయి.